ఈరోజు ఆంధ్ర పద్మశాలి సంఘం ద్వారా మరి వెస్ట్ గోదావరి జిల్లా అయిన ఏలూరు వాస్తవ్యులు, అదేవిధంగా నరసాపురం నుంచి వచ్చిన వాస్తవ్యులు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు పద్మశాలీలంతా కూడా ఈరోజు ద్వారకా తిరుమల వచ్చి కళ్యాణం రోజున స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరిగింది. మన పద్మశాలీల ఆడబిడ్డైన పద్మావతి తల్లికి, మన ఇంటి అల్లుడైన శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం రోజున ఇలా వస్త్రాలు ఇవ్వడం మన సాంప్రదాయకంగా గత 20 సంవత్సరాల నుంచి మరి ద్వారకా తిరుమలలో కానివ్వండి, పెద్ద తిరుపతిలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అది క్రమేపీ కూడా మన వంశవృక్షమైన, మన వంశ దేవతలైన మరి పద్మావతి శ్రీనివాసుని దేవతల కళ్యాణం టైంలో వారిని గౌరవించుకుంటూ మన ఇంటి ఆడబిడ్డగా, అల్లుడిగా వస్త్రాలను, పసుపు కుంకాలను, మరి కళ్యాణ వస్తువులు, సుమంగళి వస్తువులు ఇక్కడ ఆడవాళ్ళందరం కూడా కలిసి భగవంతుడికి సమర్పించుకోవడం మన ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఆనవాయితీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, విష్ణు దేవాలయాలు ప్రతి ఒక్క దేవాలయంలోనూ జరగడం జరుగుతుంది. క్రమేపీ ఈ విధంగా చేసుకోవడం చాలా ఆనందం, సంతోషదాయకం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పద్మశాలీలు రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి మరి రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇప్పుడు ఏలూరు అధ్యక్షులైన భావనా ఋషి గారు, ఇక్కడ ఉపాధ్యక్షులైన బొమ్మగారు, జ్యోతి గారు, తదితర పెద్దలందరూ, గిరిజ గారు, అదేవిధంగా రాజమండ్రి నుంచి యూత్ ప్రెసిడెంట్, ఇంటి పేరేంటి, గౌరీ శంకర్ గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి అమ్మవారికి ఈ విధంగా వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందం, సంతోషం అని తెలియజేస్తున్నాను. ఈరోజు పద్మశాలీలందరూ కూడా చాలా గౌరవించుకుని ఆనందించుకునే రోజుగా ఆ భగవంతుడు మనకి ఇటువంటి మహర్భాగ్యాన్ని కలిగించినందుకు, ఇటువంటి కులంలో పుట్టినందుకు మనందరం కూడా చాలా గర్వించాలి. ఏ కులస్తులకి ఇవ్వని గౌరవం సాక్షాత్తు దేవతలు మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి పదవులు అన్నిట్లకంట పెద్ద పదవి ఏంటంటే పద్మశాలీలుగా పుట్టడమే గొప్ప వరంగా భావించాలని కులస్తులందరికీ నేను తెలియజేసుకుంటూ, సాక్షాత్తు భగవంతుని రక్త స్వరిస్తోటున్న కులమైన మన పద్మశాలీలు ఈ విధంగా సారిని సమర్పించుకుని దేవతల కళ్యాణం రోజున వారి ఆశీర్వాదం పొందుతున్నామంటే ఇంతకన్నా మహాభాగ్యం ఇంకొకటి లేదు. ఈ విధంగా చాలా సంతోషించదగ్గ విషయం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు మరి ఉదరం నుంచి భద్రావతి భావనా ఋషులు, భక్త మార్కండేయ నుంచి వచ్చిన వంశం మనది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన దేవతలందరినీ కూడా గౌరవించుకుంటూ, పూజించుకుంటూ, ఎక్కడ దేవాలయాలున్నా అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇలా వస్త్రాలు సమర్పించుకుని మన దేవతల్ని మనం పూజించి గౌరవించుకుని వారి ఆశీర్వాదంతో మన కులమంతా కూడా అభివృద్ధి చెందాలి అని ఈ విధంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలకి మనము నలుమూలల నుంచి ఇంత గొప్పగా చేసుకుంటున్నప్పటికీ గవర్నమెంట్ కూడా సహకరించడంలో కొంచెం మనకి వ్యత్యాసం కనపడుతుంది. ఇలా కాదు, గవర్నమెంట్ మనకి పూర్తిగా కూడా సహకరించాలి. ఇంత భారీ ఎత్తులో ఇంతమంది నలుమూలల నుంచి వచ్చి వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు మనము భగవంతుడిని సమర్పించుకుంటున్నాం. భగవంతుడి బిడ్డలుగా మనకి ఇవ్వాల్సిన సహకారాలు మరి గుడి ఈవో గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సహకరించాలి. మునుముందు ఇంకా సహకరించి ఇంకా ఘనంగా మనం చేసుకోవడానికి అన్ని విధాలుగా దేవాలయాలు ఈవోలు కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మనకి అధికారపూర్వకంగా గవర్నమెంట్ నుంచి కూడా కొంత వచ్చినప్పటికీ ఇంకా పూర్తి సహకారం మన అందరం కూడా తీసుకుని ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా ఆయన ఆశీర్వాదం అందించినందుకు ప్రతి ఒక్కరం కూడా ఆయనకు రుణపడి ఉన్నామని మరి భావిస్తూ ఈవేళ నలుమూల నుంచి వచ్చిన ప్రతి పద్మశాలీలకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను.